లోపలికి ఎవరు మన దివ్య వచ్చారు. దివ్యని అక్కడ కూడా మన భరణి గారిని ఇమాన్యులు ఒకటి దివ్యని పంపించారు. దివ్యని పంపించినప్పుడు దివ్య లోపలికి వచ్చాక దివ్య సంజన ఇద్దరు కలిసి ఏం చేశారంటే మన లోపలికి కళ్యాణ్ని వచ్చేలా చేశారు. బ్లూ టీం రమ్మన్నారు, కళ్యాణ్ వచ్చేలా అయింది. కళ్యాణ్ వచ్చిన తర్వాత అంతటి ఆర్మీ పర్సన్తో కండల వీరుడితో వీళ్ళ ఆడే ఆట చూడాలండి. ఇద్దరు ఆడది అబల కాదు సబల అని అన్నారు. అది వాస్తవం. బిగ్ బాస్ హౌస్లో ఆడ మగ తేడా లేదు, అందరూ సమానమే అన్న నాగార్జున గారు లాస్ట్ వీక్ చెప్పారు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో కూడా అదే నినాదం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నిజమే, ఆడది ఎక్కడ కూడా తక్కువ కాదు, మగవాడికి సమానం కాదు, అంతకు మించి శక్తి స్వరూపం అనేలా చాలామంది అభిమానిస్తారు. ఇక్కడ అది నిరూపించారు మన సంజన గారండి, దివ్య గారు. వాళ్ళు ఏం చేశారంటే ఆడారండి, పోరాడారండి. ఇక్కడ గెలిచారా ఓడారా పక్కన పెడితే పోరాడారు. ఆ పోరాటం ఎలా ఉందంటే మన కళ్యాణ్ తోస్తే కింద పడిపోయింది. ఆయన లేచి మరి ఆడింది మన దివ్య. సంజన గారు నడుము కాలు పట్టి అసలు తర్వాత మిగతా పర్సన్స్ వచ్చినా సరే మిగతా పర్సన్స్ వైపు ఎవరు చూడలేదు, సంజన దివ్య వైపు చూశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు సంజన అండ్ దివ్య. అంటే లేడీస్గా ఒక ఆడది అబల కాదు సబల అని చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు ఆడట్లేదు, ఆడుతున్నారు.